హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. 1 కేజీ టమాటా తీసుకోవాలి. 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. ఒక 4 ఎల్లిగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తగినన్ని పోపు గింజలు తీసుకోవాలి. తర్వాతకి జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతు పొడి చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఒక 2 పెద్ద గ్లాసుల కారం, ఉప్పు కలుపుకొని కారము, తర్వాత ఇంకో గ్లాసుల ఉప్పు ఫ్రెండ్స్. 2 సమానంగా తీసుకోవాలి పెద్ద గ్లాసులనే. పల్లి నూనె వాడాలి, పచ్చడి కాబట్టి పల్లి నూనె వాడాలి ఫ్రెండ్స్. తర్వాతకి ఒక కడాయి తీసుకొని కడాయిలో టమాటా వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాతకి మూత పెట్టుకోవాలి, మూత కంపల్సరీ. అయితే వీళ్ళు వచ్చేసి పచ్చడి కాబట్టి నూనె ఫస్ట్ ఉడికించేటప్పుడు నూనె పోయొద్దు, నీళ్ళు పోయొద్దు. నీళ్ళు అసలు చుక్క కూడా కలవద్దు. తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెత్తగా కావాలి, మెత్తగా అయిన దాకా ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఈ విధంగా మెత్తగా కావాలి. కారం, ఉప్పు, ఎల్లిగడ్డలు దంచినవి ఉండాలి, దంచని ఉండాలి. పొడి వేసుకోవాలి, దంచని ఎల్లిగడ్డలు వేసుకోవాలి. అందా తయారు చేసుకున్న పొడి కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. కలుపుకున్న తర్వాతకి ఇక మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నాక తర్వాతకి ఈ మూకుల నూనె మంచిగా వేడి కావాలి ఫ్రెండ్స్. వేడైన తర్వాతకి పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దంచిన ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఒకటి దంచింది ఉంటుంది, దంచింది కూడా వేసుకోవాలి. తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి. దంచిందేమో మిక్సీ వేసేటప్పుడు వేయాలి ఎల్లిగడ్డ. తర్వాత దంచిందేమో ఇట్లా పోపుకి వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. తర్వాతకి మనం మిక్సీకి వేసుకున్న పచ్చడి పోపుకి వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిపోయిన దాకా కొద్దిసేపు వేడి చేసుకోవాలి. టమాటా పచ్చిపోయిన దాకా కొద్దిగా మంచిగా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.